తొందరపాటు ఇప్పుడు ఉన్న యువతకి ఇదే బలం, బలహీనత. అటువంటి తొందరపాటులో తీసుకున్న నిర్ణయమే సూసైడ్. ప్రస్తుతం జరుగుతున్న సూసైడ్లను దృష్టిలో పెట్టుకొని సమాజంలో మార్పు ఆశించకపోయినా మారుతుందేమో అన్న నమ్మకంతో మా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తూ బహుశా ఇదే నా జీవితంలో చివరి క్షణం అవుతుందేమో. ఈ అందమైన ప్రపంచాన్ని నేను మళ్ళీ నా కళ్ళతో చూడలేనేమో. దీనికి కారణం ఒక అమ్మాయి అని చెప్పడానికి సిగ్గుగా ఉన్నా నాకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించటం లేదు. తన అడుగుల చప్పుడు నా గుండెల్లో ఇంకా స్పష్టంగా వినపడుతుంది. తన రూపం ఇంకా నా కళ్ళల్లో కదులుతుంది. తను ఎప్పటికైనా తిరిగి వస్తుందనే ఆశ నా శ్వాసగా మారి నాకు ఊపిరి పోసింది. కానీ నా గుండెకు గాయం చేసి తను మాయమైపోయింది. తనతో గడిపిన క్షణాలు మాత్రం నాకు ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి క్షణం గుర్తొస్తున్నాయి. జూన్లో వర్షంలా, జనవరిలో చలిలా, మేలో ఎండలా నా గుండె నిండా నిండిపోయింది. సాయం చేసి మాయమైపోతే దేవత అన్నప్పుడు మోసం చేసి పారిపోతే ఏమంటారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరకకనే నేను ఈరోజు ఇలా నిల్చున్నాను. కానీ ఒక్కటి మాత్రం నేను ముందుగా ఆలోచించలేకపోయా. ఒక కిరాణా కొట్టువాడు మనకు 10 రూపాయలు మోసం చేస్తేనే మనం మళ్ళీ ఆ కొట్టుకెళ్ళాం. అటువంటిది మనసును మోసం చేసి జీవితాంతం బాధపడేలా చేసిన అమ్మాయి ప్రేమ గురించి నేనెందుకు ఆలోచించాలి? ఎందుకు ఆరాటపడాలి? ఎందుకు అన్వేషించాలి? తర్వాత నాకు అనిపించింది, కోయిల స్వరం ఆపితే కాలం ఆగిపోతుందా? కోడి కూయకపోతే పొద్దు గడవదా? తను లేకపోతే నేను బ్రతకలేనా అని. నా జీవితం అనే వృక్షంలో ఒక చిన్న ఆకు వాడిపోయిందని నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తా. నేను ఈ తప్పు చేయలేను. నిన్ను నేను మోసం చేయలేదురా. నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పి నన్నే నేను మోసం చేసుకున్నా. అలా చేస్తే అయినా మా వాళ్ళ నుండి నీకు ఎలాంటి హాని లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావనుకున్నా. కానీ నీకు దూరంగా నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నానో నాకు అర్థం కావటం లేదు. మా వాళ్ళ మాటలకు తలంచలేను. నీతో వచ్చి జీవితాంతం తలెత్తుకొని తిరగలేను. అలా అని నేను మర్చిపోయి నేను బ్రతకలేను. తప్పు చేసింది. సిరి చాలా పెద్ద తప్పు చేసింది. కొన్ని రోజుల క్రితం ఇలాంటి తప్పే నేను చేయబోయా. కానీ ఒక్క క్షణం నా గురించి నేను ఆలోచించుకొని నా నిర్ణయాన్ని మార్చుకున్నా. అలా ఒక్క క్షణం తను కూడా ఆలోచించి ఉంటే ఈ క్షణం మరోలా ఉండేదేమో. తనే కాదు, తనలా ఎంతోమంది లవ్లో ఫెయిల్ అయ్యారని, లైఫ్లో ఫెయిల్ అయ్యారని, కెరీర్లో ఫెయిల్ అయ్యారని ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీకు పుట్టబోయే పిల్లలపైన మీరు ఎంత ప్రేమ చూపించాలనుకుంటున్నారో
సరిగ్గా అంతే ప్రేమను మీ పేరెంట్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ వినడానికి చాలా సిల్లీగా, చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్నా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా మన లైఫ్లో అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే సిచ్యువేషన్ రావచ్చు. ఆ క్షణంలో ఒక్క క్షణం మీ గురించి, మీ చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆ క్షణం మీ చివరి క్షణం కాకుండా ఉంటుంది. చెప్పరా. ఏరా స్క్రిప్ట్ రెడీ అయిందా? జస్ట్ అయిపోయింది, నువ్వు కాల్ చేసావు. ఇంతకీ టైటిల్ ఏంటి? చివరి క్షణం.